డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ కార్యక్రమం ద్వారా యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో డేర్ టు బీ యువర్ సెల్ఫ్, నువ్వు నీలాగా ఉండడానికి ఎలాంటి ధైర్యం చేయాలి, ఎందుకు ధైర్యం సరిపోవట్లేదు అనేది ఈనాటి ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలు, ఈ జ్ఞానం అందించడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ యంగ్ మాస్టర్. ధ్యాన సాధన చేసి తనకు కావలసిన జాబ్ని క్రియేట్ చేసుకొని తన ఇంట్యూషన్ ద్వారా పత్రిజీ విజ్డమ్ ఫౌండేషన్ గ్లోబల్, ఈ గ్లోబల్గా అంటే తన ప్రోగ్రామ్స్ అందించడమే కాకుండా యూట్యూబ్ ఛానల్ ద్వారా పత్రిజీ విజ్డమ్ని అందించాలి అనే ఒక ఇంట్యూషన్తో ఆ ఛానల్ ద్వారా కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ అందించడం జరుగుతుంది. ఈరోజు ఆ విషయాలన్నీ తెలుసుకుందాం ఆ పిరమిడ్ యంగ్ మాస్టర్ ఆశా ద్వారా. నమస్కారం ఆశా, వెల్కమ్ టు ధ్యాన యువ. నమస్తే. నమస్తే. పత్రిజీ విజ్డమ్ ఫౌండేషన్ గ్లోబల్ ఎలా ఉంది? అందులో నుంచి వచ్చిందా ఈ టాపిక్? అద్భుతంగా ఉంది. ఇది ఎప్పటి నుంచో చెప్పాలి అన్నది టాపిక్. సో యూత్ బేస్ ఇంకా ఎపిసోడ్ ఫస్ట్ టైం చేయలేదు, ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేసి తీసుకోవడం అనేది జరిగింది. ఎస్పెషల్లీ యూత్కి మెయిన్ రీజన్ ఏంటంటే భయం. సో ఆ భయానికి ఆపోజిట్ ధైర్యం. మరి ఎలా ఉండాలి యువత అన్న దాని బేస్ ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఏంటి డేర్ టు బీ యువర్ సెల్ఫ్ అంటే? డేర్ టు బీ యువర్ సెల్ఫ్ అంటే లైక్ మీరు చెప్పినట్టు ధైర్యంగా నువ్వుగా జీవించడం. అలా అని నెగ్లెక్ట్ చేసి అందరికీ నేను ఎవరి మాట వినను, నేను ఇంతే అన్నట్టు కాకుండా సరైన విధానంతో, జ్ఞానంతో, ధైర్యంగా నీతో నువ్వు ఉంటూ ఏది నీకు సాధించాలి అనిపిస్తే అది సాధించడానికి ఎవరి ఒపీనియన్స్ లేకుండా, ఏ డెసిషన్స్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నీతో నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ధైర్యంగా ముందుకు సాగిపోవాలని డేర్ టు బీ యువర్ సెల్ఫ్ అంటే జ్ఞానముతో కూడుకున్న ధైర్యం. ఎస్, మొండి ధైర్యం కాదు, అజ్ఞానంతో కూడుకున్నది కాదు కదా, Yes. ఓవర్ కాన్ఫిడెన్స్తో వచ్చింది కాదు. ఎస్, జ్ఞానంతో కూడుకున్న ధైర్యంతో ఉండాలి. ఆటోమేటిక్ ఉండగలుగుతారు కదా నిజంగా జ్ఞానం ఉన్నప్పుడు. జ్ఞానం ఉందా అనడానికి ఇప్పుడు మనకు జ్ఞానం ఉంటుంది, కానీ ఆ జ్ఞానం ఉన్న దాంతో నువ్వు జీవిస్తున్నావా లేదా అనేది కదా ఇంపార్టెంట్. నువ్వు జీవించకుండా నేను భగవద్గీత మొత్తం మైండ్లో పెట్టుకున్నాను, అది నువ్వు ఇంప్లిమెంట్ చేయకుండా, ఎస్పెషలీ మనకు ప్రతి ఒక్కరికి జ్ఞానం ఉంటుంది, కానీ దానికి ఒక బేసిక్ ఒక బ్యాక్గ్రౌండ్లో ఏం నడుస్తుంటుంది, సమాజం యొక్క ఒపీనియన్స్, నలుగురు ఏమనుకుంటారో, మా పేరెంట్స్ ఏమంటారో అన్న భయం అనేది ఉంటుంది. మరి ఆ భయం వెళ్ళాలి అంటే నీకు ఏదైతే జ్ఞానం ఉందో నీ మైండ్లో దాన్ని ఆచరణాత్మకంగా ఆచరించాలి. సో అలా ఆచరించడం అంటే ఇప్పుడు అందరూ మీరు చెప్తున్నారు ఆచరిస్తున్నారు అని అంటారు, మరి మీరేం ఆచరించారు, మీ అనుభవాలు ఏంటి, మీరేదో ఇక్కడ చెప్పడానికి వచ్చారంటారు. సో అలా అనుభవం పొంది ఆ అనుభవాలను పంచుకుంటూ ఉంటే ఎవరికో ఒకరికైనా సహాయం పడుతుంది అన్నది నాకు అనిపిస్తుంది సార్. అంటే ఏ జ్ఞానం ఉండాలి? ఆల్రెడీ ఇప్పుడు ఉన్న యువతకు, విద్యార్థులకు ఉన్న జ్ఞానం ఏమిటి అంటే పుస్తక జ్ఞానం ఉంది, సోషల్ మీడియా లేదా ఇన్ఫ్లుయెన్స్ అయిన జ్ఞానమే అయితే ఉంది. ఏ జ్ఞానం ఉంటే ఆ ధైర్యం వస్తుంది? అసలు ధైర్యంగా ఉండకపోవడానికి అడ్డుపడేటి ఏంటి? ఫస్ట్ అది తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే నీ మీద నీకు నమ్మకం లేకపోవడం, ఆత్మవిశ్వాసం లేకపోవడం. ఎవరైనా ఏమైనా చెప్తుంటే చిన్నప్పటి నుంచి నువ్వు పుట్టి పెరిగిన వాతావరణం కావచ్చు, లేకపోతే సమాజం కావచ్చు, ఫస్ట్ మెయిన్ రీజన్ అదే. ఇప్పుడు నేను 10 మంది ఇలా అంటున్నారు అంటే నేను అదేనేమో అని అపోహల పడిపోయి అలానే జీవిస్తూ ఉండిపోయి నా జీవితం ఇంతే, ఇంకా నాకు ఎవరేం చెప్తున్నా వాళ్ళనే కన్సిడర్ చేస్తూ నిన్ను నువ్వు క్వశ్చన్ చేయకుండా, ఎప్పుడు నేను ఎందుకు ఇలా ఉన్నాను, నాకు ఎందుకు ఇంత లో కాన్ఫిడెన్స్ అని క్వశ్చన్ చేసుకోకుండా నువ్వు ముందుకు వెళ్తూ ఉంటే నీ జీవితంకి ఏ అర్థం ఉండదు. కానీ నేనెవరు, నేనేం చేయాలి, నేను చేస్తున్న పని నాకు నిజంగా నేను చేయాల్సిన పనేనా, ఇది నా లక్ష్యమేనా, నా లక్ష్యంలో భాగంగానా అని ఆలోచన విధానం కాకపోవచ్చు, లేకపోతే అవగాహన లేకపోవచ్చు. నువ్వు చేస్తున్న దాని మీద నీకు అవగాహన అనేది లేకపోతే నీకు భయం అనేది వస్తుంది. దేని మీదైనా నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాథ్స్ టీచర్ కావాలి అంటే మ్యాథ్స్ మీద పట్టుంటే ధైర్యంగా చెప్పగలుగుతాడు నాకు పట్టుంది అని. మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వకుండా నీకు మ్యాథ్స్ కష్టము అని చెప్పి నువ్వు లౌన్ కష్టం అంట ఉండిపోతే భయం అనేది వస్తుంది. ఒకవైపు ఇది కావాలనుకుంటూ ఇంకొక వైపు రివర్స్లో కష్టమట అని ఎదుటి వాళ్ళది వినడం, ఫెయిల్యూర్ అయిన వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకోవడం వల్ల కూడా భయం వస్తుంది. ఆబ్వియస్లీ
అండ్ మరి ధైర్యంగా ఉండకపోవడానికి మెయిన్ కారణం ఏంటి అంటే బిలీవ్ చేసి నీ మీద నువ్వు ధైర్యంగా నిలబడాలి. నీ దగ్గర ఆస్తి ఉందా, సంపద ఉందా, లేకపోతే సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా లేరా, ఇవన్నీ పక్కన పెట్టి నాకు నేను ఉన్నాను. ఎందుకంటే శ్రీకృష్ణుడే అంటారు, నువ్వు దేవుణ్ణి నమ్మితే ఇంత సహాయం చేస్తారు, నన్ను నమ్మితే ఇంత సహాయం చేస్తారు, కానీ నిన్ను నువ్వు నమ్ముకుంటే ఈ విశ్వం అంతా నీకు సపోర్ట్ చేస్తుంది. సో బిలీవ్ యువర్ సెల్ఫ్ అని. సో ఫస్ట్ నేను బిలీవ్ చేసి ఒక్క అడుగు నువ్వు ముందుకేసావనుకో ప్రకృతి 1000 అడుగులు వేస్తుంది. అలానే నాకు సహాయం చేస్తుంది. ఇంకా జ్ఞానం, ఎలాంటి జ్ఞానం అవసరము అంటే ఎలాంటి జ్ఞానం అవసరం లేదు. ఫస్ట్ పాయింట్, నాకు నేను ఉన్నాను, నేను ఏదైనా సాధించగలను అన్న ఒక్క లైన్ మీద ఫోకస్ చేస్తే, ఇంప్లిమెంట్ చేస్తే యూ విల్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ అని నేను చెప్తాను సార్. మరి ఆ నమ్మకం ఎలా వస్తుంది నేటి తరానికి? ఇప్పుడు పుస్తక జ్ఞానంతో, తర్వాత చదువులతో ఇంత బిజీగా ఉన్న ఈ తరుణంలో మరి నాకు నేను అనుకున్నది చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది? కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండట్లేదు. ఎందుకని ఈ తేడా? సో ఇట్ డిపెండ్స్ ఆన్ టర్నింగ్ పాయింట్స్. ప్రతి ఒక్క మనిషికి టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. కొంతమందికి 10 yearsకే రావచ్చు, కొంతమందికి 20 yearsకి రావచ్చు. నాకు 20 yearsకి వచ్చింది. ఎందుకు నేను భయపడుతూనే ఉన్నాను, ఎన్ని రోజులని భయపడుతూనే ఉండాలి నేను, జీవితంలో ఇంతేనా అని. జీవితం మీద ఎప్పుడు విరక్తి వస్తుందో అప్పుడు ధైర్యం వస్తుంది. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఎస్. సో విరక్తి వచ్చినప్పుడు ఇంకా అన్నిటికీ తెగించడానికి రెడీగా ఉంటారు మనిషి అన్నవాడు. ఖచ్చితంగా ఇంకా జీవితం ఎందుకు, ఇలాంటి జీవితం జీవించడం కన్నా బతికేదానికన్నా చచ్చిపోవడం మేలు అన్న పాయింట్, ఆ ఫీలింగ్, ఆ అనుభవం వచ్చినప్పుడు ఖచ్చితంగా ధైర్యం అనే ఒక సాధన, ధైర్యం అనే ఒక ఆయుధమే నీకు సహాయపడుతుంది. మరి చచ్చిపోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు అక్కడ కూర్చొని ఆలోచించాలి. చచ్చిపోవడానికి ప్రయత్నాలు చేయడం కాకుండా అక్కడ ఆగి అసలు ఏం జరిగింది, నాకు ఎందుకు ఇలా ఉన్నా, ఇంకెలా ఉండాలనుకుంటున్నా అని అక్కడ రివ్యూ చేసుకోవాలా? ఎస్ సార్, ఆబ్వియస్లీ. 2 దారులు అప్పుడు వస్తాయి. ఒకటి చచ్చిపోదామా, లేకపోతే ఏదైనా సాధిద్దామా. సో ఏదైనా సాధిద్దామా అన్న వైపుకు నువ్వు వెళ్ళావనుకో ఇంకా వెనక్కి తిరిగి చూస్తే నీ జీవితంలో అన్ని విజయాలే. సాధించి చేద్దామా, చచ్చి సాధిద్దామా అందరిని. ఎస్ సార్, ఆబ్వియస్లీ ఉంది కదా, డూ ఆర్ డై. నేను ఎప్పుడు తీసుకునేది అది, చేస్తావా చేస్తావా అంతే. చచ్చి సాధించడం ఏమీ ఉండదు. బతికి చూడు ఒకసారి. ఎక్కువగా నేను ఫాలో అయ్యేది ఒకటే సార్, నువ్వు జీవితం మొత్తం భయపడుతూ ఉండడం కన్నా ఒక్కరోజు ధైర్యంగా జీవించు చాలు. ఎందుకంటే ఎన్నోసార్లు చచ్చిపోదామని నేను ట్రై చేశాను, ఆ ధైర్యం చాలట్లేదు. చచ్చిపోవడానికి ధైర్యం చాలట్లేదు. సో మా అమ్మ వాళ్ళు కానీ, పేరెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎందుకు ధైర్యం చావట్లేదు, లైక్ సరిపోవట్లేదు అనేవారు. ఎవరికైనా చచ్చిపోదామంటే ఈజీగా చచ్చిపోతారు. నేను ఎన్నోసార్లు లైక్ అవి ఉంటాయి కదా వస్తువులు కానీ, లిక్విడ్స్ కానీ అటెంప్ట్ చేసా. ధైర్యం చాలే. ఇప్పుడు బ్లడ్ తీసుకొని కోసుకుందాం అనుకో, అమ్మో మళ్ళీ చచ్చిపోకపోతే మళ్ళీ హాస్పిటల్ పోవాలి, ఆ ఇబ్బంది పడాలి, అవసరం. సో దాని రిజల్ట్ ఎలా ఉంటుంది, నాకెలా ఉంటది, నా చుట్టూ వాళ్ళకి ఎలా ఉంటుంది. ఇప్పుడు మనీ వేస్ట్, టైం వేస్ట్, బాడీ వేస్ట్. డైరెక్ట్ గా పోతే ఓకే, కానీ పోకపోతే మరి ఎందుకు అనేసి వద్దు. చూసే ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇన్ కేస్ అక్కడ దాకా వెళ్ళి రిటర్న్ వచ్చి ఉంటే చూసుకోండి మరి మిమ్మల్ని అందరిని ఎలా చూస్తారు. కాబట్టి ఆ అటెంప్ట్కి ముందే ఆలోచించుకొని సరే జరిగింది, పిరికిగా గడిపాను, ఇక నుంచి ఒక్కరోజు ధైర్యంగా జీవిస్తా అని ఒక నిర్ణయం తీసుకోవాలి. మరి ఆ స్పార్క్ ధైర్యం సరిపోనప్పుడు ఇటువైపు రావాలన్న స్పార్క్ ఎక్కడి నుంచి వచ్చింది ఆశ? మోటివేషన్ ఫస్ట్ టైం మోటివేషన్ స్పీకర్స్, బిజినెస్ పర్సన్స్ చూసినప్పుడు వచ్చింది. 2019లో నేను అంటే అటెంప్ట్ దాకా పోయి రిటర్న్ రావడానికి ఏమి ఆపింది? ఏదంటే ఆలోచన విధానమే సార్. ఇప్పుడు మనకు ఖచ్చితంగా ఏ మనిషికైనా 2 ఆలోచనలు వస్తాయి. నువ్వు ఇది చెయ్యొద్దురా అని లోపల ఒక టాక్ వస్తుంది, లేదురా ఇది చేసేసే, దీనికంటే కంఫర్ట్ జోన్ కోరుకుంటది మైండ్ ఎప్పుడు. కానీ మన బుద్ధి అనేది లోపల ఉంటది, వద్దు కంఫర్ట్ జోన్ వద్దు, నీకు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడు, ఒక్కసారి ప్రయత్నం చెయ్యి, ఎందుకు రాదు ఒకసారి అని. లేదరా చచ్చిపోదాం రా, 3 సార్లు 4 సార్లు ప్రయత్నం చేస్తే రాలేదు అన్నది ఇంకొకసారి నీ విజయం కోసం ప్రయత్నం చేయి. ఇంకా 3 సార్లు రాలేదని ఇటువైపు వెళ్ళకు. ఒకటే సార్, నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ సెల్ఫ్. అది ఆబ్వియస్లీ ఎప్పటికన్నా ఆల్వేస్ నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ సెల్ఫ్. ఇది ఇట్స్ ట్రూ.
ప్రయత్నం చేస్తున్నంతసేపు విజయం సాధించినట్టే. ఎస్ సార్. ఎప్పుడైతే నాతో కాదని ఆపుతావో అది ఫెయిల్యూర్ యాక్చువల్లీ. ఎస్ సార్. నీకు ఎంత వచ్చింది కాదు, ప్రయత్నం చేస్తూనే ఉండాలి, అప్పుడు నువ్వు విజయం సాధించినట్టే. ఎస్ సార్. లాస్ట్ టైం కన్నా ఈసారి ఒక పాయింట్ పెరుగుతూనే ఉంటాం, ఎదుగుతూనే ఉంటాం కదా. ఎస్ సార్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. వావ్. సో ఆబ్వియస్లీ ప్రయత్నం అనే దాని మీద నేను ఎక్కువగా ఫాలో అయ్యేది ఒక సాంగ్ ఉంటుంది, ప్రయత్నమే మొదటి విజయం అని. నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండు, ఆశించకు విజయాన్ని, ఎందుకంటే ఆ ప్రయత్నంలో ఎన్నో అనుభవాలు ఉంటాయి, ఎన్నో లెసన్స్ ఉంటాయి. సో అలా నేను ప్రయత్నం చేస్తూనే ఉంటా. సో ఫస్ట్ టైం సూసైడ్ అటెంప్ట్ చేసింది 2019లో. ఎందుకంటే ఎక్కువగా స్కోల్డింగ్స్ వచ్చేవి. మంచి ఫస్ట్ ర్యాంకర్ని, అమ్మనే ఎవరు కాదు, మంచి ఫస్ట్ ర్యాంకర్ నేను. కానీ పక్క ఇంటి వాళ్ళతో కంపేర్ చేసేది, ఏంటి చిన్న వంట చేయడానికి రాదు అని. చదువులో బాగున్నావు కానీ ఇంట్లో ఇప్పటికే అది ఇప్పుడు నేర్చుకుంటున్నా, చదువులో నెంబర్ 1. కానీ తల్లిదండ్రులు కోరుకునేది ఏంది, చదువు బాగుండాలని. మా అమ్మ చూస్తే లైక్ చదువులో నేను బాగున్నా, నాకు వంట చేసే వాళ్ళు మెయిన్, వాళ్ళు ఫస్ట్ ర్యాంకర్, నువ్వు కాదు అనేవారు. సో ఎంత బాగా చదువుకున్నా నన్ను స్కోల్ చేస్తావా అని చెప్పేసి చిన్న దాంట్లో లైక్ చచ్చిపోదాం అనేసి సూసైడ్ అటెంప్ట్ చేద్దాం అనుకున్నా. 3 times అటెంప్ట్ చేశాను, అవ్వలేదు, ధైర్యం చాలలేదు. ఎందుకు చాలేదంటే ఇదే ఇంకా రిజల్ట్. ఎందుకంటే లైక్ 2018 అలా కోవిడ్ టైంలో నేను ఐసీయూలో చూశాను సార్. మా అమ్మకి సీరియస్ ఉంటే వెళ్ళాను. అక్కడ ఒక అబ్బాయి లైక్ సూసైడ్, బ్రేకప్ అవ్వడం వల్ల సూసైడ్ చేశాడు. మరి అక్కడ తనకు lakhs of అమౌంట్ పేరెంట్స్ ఇస్తున్నారు. జస్ట్ తను సూసైడ్ అటెంప్ట్ చేయడం వల్ల lakhs of అమౌంట్ లాస్ అయిపోయింది. తను సఫర్ అవుతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు, తను బతుకుతాడో కూడా లేదో తెలీదు. మళ్ళీ ఈ ఆలోచన ఎందుకు ఉండదు యువతకి? ఇది నేను చేస్తే ఓకే, నువ్వు చనిపోతే ఆ రోజు అక్కడ చూడడం వల్ల నాకు ఇంకా నా పరిస్థితి అలా అయితే ఎలా డబ్బు లేదు, ఎగ్జాక్ట్లీ డబ్బులు లేవు, ఏం లేవు. బాడీని ఎందుకు అంత ప్రెజర్? ఆ మచ్చ అనేది కూడా నీకు ఉండిపోతుంది. ఆపరేషన్ చేస్తే, సర్జరీ చూస్తే ఇదిగో నువ్వు చేసావని గుచ్చి జీవితాంతం ఉండిపోతుంది. మరి దీనికంటే వేరే మార్గాలు ఏమైనా లేకపోతే నువ్వు చచ్చిపో. ఆబ్వియస్లీ మార్గాలు ఉన్నాయి కదా, ఎంతో మంది ఇన్స్పిరేషన్ మనుషులు ఉన్నారు. నువ్వు జీవితంలో నిన్ను పోల్చుకుంటే నీకన్నా దౌర్భాగ్య స్థితి ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు కూడా నేను చూస్తాను, నా శాలరీ ఎంత, నేనేంటి అనేది నేను డిగ్రేడ్ చేసుకున్నప్పుడల్లా ప్లాట్ఫామ్ చూస్తాను హైదరాబాద్లో. వాళ్ళకి ఏం ఉండదు, బట్టలు ఉండవు, తిండి ఉండదు, డబ్బు ఉండదు. మరి అంత దాకా ఎందుకమ్మా? ఎంతో మంది అమ్మాయిలు జాబ్ కోసం ఇంకా వెతుకుతున్నారు, ఇంకా ట్రై చేస్తున్నారు కదా. ఫ్రెండ్సే ఉన్నారు సార్, కోచింగ్లు తీసుకుంటా, జాబ్ లేదు, ఏం లేదు. మరి నేను ఏసీ కార్ లో పోతా, ఏసీ కార్ లో త్రిబుల్ పీజీ చేసి పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరీ కింది వాళ్ళని తీసుకోకు, మనకన్నా ఎక్కువ వాళ్ళు కూడా ఉన్నారు. ఆబ్వియస్లీ అంటే ఉన్న అవకాశాన్ని వినియోగించుకోవాలి. సో నేటి యువత ఇక చాలు జీవితం ఇదంతా వృధా అని అనుకున్నప్పుడు, ఇన్ కేస్ నువ్వు హాస్పిటలైజ్ అయితే నీ పరిస్థితి ఏంటి, పేరెంట్స్ పరిస్థితి ఏంటి? నువ్వు శిక్ష నీ కోసం కాదు, అందరికి వేస్తున్నావు. పోనీ దాని ఏమన్నా పర్మనెంట్ సొల్యూషన్ అంటే కాదు. సుసైడ్ ఈజ్ ద టెంపరరీ సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఎ టెంపరరీ ప్రాబ్లం. ప్రాబ్లమ్ ఈజ్ టెంపరరీ, కానీ సొల్యూషన్ ఏం తీసుకుంటున్నావు? పర్మనెంట్ సొల్యూషన్ తీసుకుంటున్నావు. అది రాంగ్ అని శివ్ ఖేరా రాస్తారు పుస్తకంలో, యూ క్యాన్ విన్లో. తర్వాత చనిపోవాలని అనుకున్న వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించి బ్రతికి వచ్చి ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించాలి ఇప్పుడు. అవునా కదా? నికోలాస్ 2 చేతులు ఉండదు, నిక్ వీడియో చూడాలి అందరూ. ఆబ్వియస్లీ అది మనకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లోనే ఉంటది ప్రతి ఒక్కరికి. ఆయనది చూస్తూ అంటే ఇన్స్టాగ్రామ్ లో ఆయననే కాదు, అప్డేటెడ్ గా కాళ్ళు చేతులు అన్ని ఉండవు. మరి నేను ఇంత హ్యాపీగా, వాళ్ళే వంటలు చేసుకుంటారు, వాళ్ళే బట్టలు వాష్ చేసుకుంటారు, వాళ్ళే జీవిస్తున్నారు. ఎన్నోసార్లు అనుకున్నానంట. సో అలా అప్డేటెడ్ గా కూడా నేను ఇన్స్టాలో ఎక్కువ చూస్తుంటాను సార్. వీళ్ళందరూ చేస్తూ హ్యాపీగా జీవిస్తున్నారు. కొన్ని 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, నోరు ఉంది, టాలెంట్ ఉంది, మనసు ఉంది, అన్ని ఉన్నాయి, మాట్లాడుతుంది, అన్ని పెట్టుకొని ఎందుకు అన్ని ఉన్నా కూడా లైక్ అనాథలా ఫీల్ అవుతుంటారు అని అంటుంటారు. అంటే ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ పాయింట్. అలాంటివి చూడాలి ఇప్పుడు. సోషల్ మీడియాలో కాళ్ళు చేతులు లేకపోయినా, ఏమీ లేకపోయినా, వాళ్ళు బ్రతుకుతూ వాళ్ళు ఎన్ని ఫేస్ చేసి ఉంటారు.
అవునా కదా? ఆబ్వియస్లీ. ఊహించుకోండి ఒక్కసారి, ఆ చూసిన వాళ్ళు ఊహించుకోవాలి ఇప్పుడు. ఎస్ సార్. మరి వాళ్ళు జీవించినప్పుడు కాళ్ళు చేతులు అన్నీ ఉన్నా నువ్వెందుకు అలా ఆశిస్తున్నావు? మరి వాళ్ళకి ఎలా వచ్చింది ధైర్యం? ఏ ధైర్యంతో ఉన్నారు అంటే ఆత్మ విశ్వాసం. అది నేను సాధించి తీరాలి ఏదైనా సరే జీవితంలో. నాకు ఎప్పటికైనా ధైర్యం ఇచ్చే పాయింట్ ఏంటి అంటే ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ద నేషన్, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ మై సెల్ఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కోసం నేను ఏదైనా సాధించాలి. సాధిస్తేనే ఆనందంగా ఉంటానా అంటే కాదు, నేను ధైర్యంగా ఉండడానికి నాకు ఇది ఆలోచన విధానం. సాధిస్తే ఆనందంగా ఉండడం కాదు, సాధించే జర్నీ ఆనందాన్ని ఇస్తుంది కదా. నేను ఒక దీనికోసం వర్క్ చేస్తున్నాను, నువ్వు అప్పుడో అచీవ్ అవుతావు కావచ్చు, కానీ దీనికోసం నేను వర్క్ చేస్తున్నాను అన్న ఒక ఫీలే ప్రతిరోజు ఒక కరేజ్ని ఇస్తుంది. అలా సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత ఇంకా వెనక్కి తిరిగింది లేదు. తర్వాత 2021 లో ఫైనల్ అటెంప్ట్ ఎప్పుడు? ఫైనల్ 2019 సార్, లాస్ట్. పేరెంట్స్ కి భయపెట్టిద్దామని యాక్టింగ్ చేసిన, ట్రై చేయలే. ఎందుకంటే ఇంకొకసారి నన్ను స్కూల్ చేయరు అని. ఈ రోజు వరకు మా అమ్మ ఎప్పుడు స్కూల్ చేయలే, భయపడిపోయింది. మా అమ్మ వద్దు. సరే, ఇప్పుడు రియలైజేషన్ ఏమొచ్చింది? మీ పేరెంట్స్, మీ అమ్మలో ఏం రియలైజేషన్ వచ్చింది అది చెప్తే యూత్ కి క్లారిటీ వస్తుంది. మరి మళ్ళీ ఇంకొకటి కూడా తీసుకుంటారు వాళ్ళు, పేరెంట్స్ ను భయపెట్టి చెప్పబోతున్నా. ఇట్లా చెయ్యాలా అంటారు, ఇది ఒక టెక్నిక్ లాగా తీసుకుంటారు. రాంగ్ మెసేజ్ ఇవ్వకూడదు, చెప్పబోతున్నా. సో నెవర్ ఎవర్ డూ సూసైడ్ అటెంప్ట్స్ అని అంట. పేరెంట్స్ ని భయపెట్టడానికి కూడా ఆబ్వియస్లీ. ఎందుకు అంటే అది చాలా పెద్ద తప్పు. ఎందుకు అంటే లైక్ మా అమ్మ ఎంతో బాధపడింది. 3 నెలలు మాట్లాడలేదు మా అమ్మ నా దగ్గర. నా కూతురు ఏమైపోయేది, స్కూల్ ఫస్ట్ ర్యాంకర్, కాలేజ్ టాపర్, మరి ఏమైపోయేది, ఇలా ఉంది కదా తన లైఫ్ అని తను ఆలోచించింది. ఓకే, తను ఆలోచించింది. లేకపోతే వాళ్ళు కూడా ఏమైనా చేసుకునే అవకాశం, పిల్లలు లేకపోతే తల్లిదండ్రులు ఉండలేరు. సో ఆ ఆలోచన వచ్చిందంటే ఎందుకు వచ్చింది, వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా అని నేను చెప్తాను. ఇది నా గత అనుభవం కాబట్టి పంచుకున్నాను. మీరు కూడా చెయ్యండి, ఇలా చేయండి కాదు, భయపెట్టే దానికన్నా మీరు ధైర్యంగా మీకు ఏది నచ్చుతుందో, మీ జీవిత లక్ష్యం ఏంటో ధైర్యంగా మీ తల్లిదండ్రుల దగ్గర చెప్పండి. ఖచ్చితంగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మరి నేను కూడా అలా యాక్సెప్ట్ చేశాను. సరే, వంట చేయను, ఇంట్లో పని చేయను, అందుకే కదా మా అమ్మ ఇలా చేసింది. అప్పుడు డెసిషన్ తీసుకున్నాను, సార్ జీవితంలో ఏదైనా నేను సాధించాలి, ఎందుకు ఇలా నేను ప్రయత్నం చేశాను, చచ్చిపోయింటే నా జీవితం ఏమైపోయేది. ఇంత 20 years నేను పుట్టి పెరిగి వీళ్ళు ఇంత కష్టపడి పెంచారు, అమ్మ నాన్న నన్ను బ్రాండ్ లైఫ్ ఇచ్చారు. మీకు ఇంతకు ముందే చెప్పాను, ఆస్తులు అంతస్తులు లేకపోయినా మా నాన్న చాలా చాలా బ్రాండ్ లగ్జరీస్ లైఫ్ ఇచ్చారు నాకు. మరి అమ్మ అంత కష్టపడి నన్ను చదివించింది. మా ఊర్లో ఎక్కువగా ఆడపిల్లలు చదివి ఎవరైనా ఇక్కడికి వచ్చారంటే ఐఎమ్ ద వన్ అండ్ ఓన్లీ పర్సన్. మరి అంత కష్టపడి పేరెంట్స్ చదివిస్తే ఏదో చిన్న మాట అన్నారని నేను ఇలా చేయడం ఏంటి, రియలైజేషన్ వచ్చింది. ఇంకా అప్పటి నుంచి ఏదైనా ఒకటి చేయాలి అని బిజినెస్ ఫీల్డ్ ఎక్కువ ఫోకస్ చేసేదాన్ని. కోవిడ్ టైం కాబట్టి అప్పుడు ఎక్కువగా ఆన్లైన్ క్లాసెస్ జరిగేవి, ఎన్ఎల్పి క్లాసెస్ అని చెప్పేసి టాప్ వరల్డ్ క్లాసెస్ జరిగేవి ఆన్లైన్, అన్ని చేసేదాన్ని, అన్ని చేశాను. సాధించాలి. సో ధైర్య సాహసే లక్ష్మే అన్నట్టు అలా సాధిస్తూ వచ్చాను ధైర్యంగా. చాలా ఏదైతే అది ఏ కాంపిటీషన్ పెడితే అన్ని అచీవ్ చేసేదాన్ని, అన్ని అచీవ్ కూడా చేశాను. 2021లో మరి ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. ధ్యానంలోకి వచ్చాక ఇంకా ధైర్యం వచ్చేసింది. సో ఆల్ టైమ్ ఒక లైన్ ఉంటది నాకు, భయమే నరకం ధైర్యమే స్వర్గం అంతే అని. భయమే నరకం ధైర్యమే స్వర్గం అంతే. సో ఎక్కడ లేవు. నువ్వు భయపడుతున్నావు అంటే నరకంలో ఉన్నట్టు, ధైర్యంగా ఉన్నావు అంటే స్వర్గంలో ఉన్నట్టు. ఆశ ఒక అల్టిమేట్ విషయం. అలా అనిపించిన ఒక అమ్మాయి థాట్ ని చేంజ్ చేసుకొని ఆన్లైన్లో వచ్చే ట్రైనింగ్స్, ఇప్పుడు ఆన్లైన్లో జస్ట్ 100 రూపీస్ పెడితే 3 గంటల ప్రోగ్రామ్ ఇస్తున్నారు. అవునా? ఒక సినిమాకి వెళ్తే 500 అవుతుంది, కానీ ఇంట్లో కూర్చొని 3 గంటలు సినిమా టైంలోనే సినిమా కన్నా తక్కువ టికెట్ ఫేర్లో ట్రైనింగ్ అందుతుంది. నాకు ఒక డ్రీమ్ చెప్పాలి నీకు. ఇలా యువత అందరినీ చూసినప్పుడు, నేను కూడా టీనేజ్లో యూత్లో ఉన్నప్పుడు చాలా సఫర్ అయ్యాను. సపోర్ట్ చేసేవారు లేరే ఏంటా అనేది చాలా ఉండేది. ఎందుకు లైఫ్ అని చాలాసార్లు నాకు కూడా అనిపించేది. కానీ మనం చదివిన బుక్స్ మనల్ని ప్రొటెక్ట్ చేసినాయి, అటెండ్ అయిన ట్రైనింగ్స్ ఇది చేసినాయి. అప్పుడు ఒక డిజైన్ చేశాను నేను 90sలో. 25 రూపీస్ టికెట్స్తో సినిమా, అప్పుడు 25 రూపాయలే కదా, 25 రూపీస్, నీకు తెలియదేమో,
₹25 సినిమా టికెట్తో 2.5 hours ఓకే సినిమా టైంలో జీవితాన్ని మార్చే శిక్షణ వావ్ అని ఇంట్రడ్యూస్ చేశాను. సూపర్ సార్. అది కూడా డబ్బులు ఎందుకు పెట్టానంటే వాళ్ళంతట వాళ్ళు అరే నేను ఒక సినిమాకు పెట్టే డబ్బుల్ని ఇక్కడ పెట్టి నా జీవితాన్ని మార్చుకున్నా అని. బ్యూటీ ఏంటంటే అందులో చాలామంది సూసైడ్ చేసుకుందామని డ్రాప్ అయిన వాళ్ళు వచ్చినారు. ఓకే అది ఇప్పుడు అది నాకు మెమరీలోకి వచ్చింది మాట్లాడుతుంటే. ఆబ్వియస్లీ సార్. సో ఇప్పుడు సేమ్ థింగే కదా, ₹99 ₹100 3 hours ట్రైనింగ్ ప్రోగ్రామ్. అంతెందుకు మనకు పిఎంసీలోనే తీసుకోండి, పిఎస్ఎస్ఎంలో తీసుకోండి, ఎంతో యూత్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు యూత్ ప్రోగ్రామ్స్, యూత్ జూమ్ క్లాసెస్ ఎన్నో జరుగుతున్నాయి, ఫ్రీగానే జరుగుతున్నాయి అన్నీ. ఇప్పుడు ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఫ్రీగా లేవు, ఎంతమంది మోటివేషనల్ స్పీకర్స్ లేరు, ఎంతమంది మన పిరమిడ్ మాస్టర్స్ లేరు, ఎంతో సరైన జ్ఞానాన్ని పంచుతున్నారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యు ఆర్ టేకింగ్. నువ్వు అంటే ఇప్పుడు పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ పిరమిడ్లో ఇప్పుడు జరుగుతుంది పైమా అవేకనింగ్ ఇన్నర్ పొటెన్షియల్ అని ఆన్లైన్లో వస్తుంది. ఆ ప్రోగ్రామ్ కంటిన్యూగా లైవ్ టెలికాస్ట్ కూడా వస్తుంది యూట్యూబ్లో. తర్వాత అక్కడ వరకు ఒక ఇన్స్పిరేషన్ సాధించడం దాకా వచ్చింది. సో 2021 సో అప్పుడు అస్సలైన లైఫ్ అనేది నాకు స్టార్ట్ అయింది. ఎందుకంటే జ్ఞానం అనేది అవసరం. ఫస్ట్ మెయిన్ థింగ్ దానికంటే ముందు అంటే నువ్వు నిర్ణయం తీసుకోవాలి. నేను ధైర్యంగా జీవించాలి, నేను జీవించాలి, ఏదైనా సరే ఏమైనా సరే జీవించి తీరాల్సిందే, ఏదైనా సరే సాధించాలి. యువత అన్నాక, ఒక మనిషి అన్నాక ఏదైనా సాధించాల్సిందే. వచ్చామా, పుట్టామా, తిన్నామా, పడుకున్నామా, పోయామా అని కాదు. 2021లో ఎన్నో ప్రోగ్రామ్స్ నేను చేయడం అనేది జరిగింది సార్. మెడిటేషన్ క్లాసెస్ ఆఫ్లైన్, ఆన్లైన్. మరియు ఒక పల్లెటూరులో ఉంటూ ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి, 4 గోడల మధ్యలోనే ఉండాలి అన్న నేను ఈ భయమే నరకం ధైర్యమే స్వర్గం అన్నది ఎంతో ఉపయోగపడింది. ఎందుకు అంటే అప్పట్లో ప్రోగ్రామ్స్కి నేను క్లాసెస్కి వెళ్తుంటే పేరెంట్స్ మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు, డబ్బు రాదు కదా అన్నారు. ధైర్యం అనేది అప్పుడు మొదలైంది 2021లో. నేను భయపడే ప్రసక్తే లేదు. నేను అహింస మార్గంలో వెళ్తున్నా, నేను ఎవరిని హింస చేయట్లే, ఎవరికి మోసం చేయట్లే, నేను చేసే తీరుతా అనేసి ఆ రోజు గేట్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళిపోతున్నాను. ఇంకా నువ్వు బయటికి వెళ్ళిపోతే మళ్ళీ మేము లోపలికి పిలుచుకో, మా దగ్గర ఉండాల్సిన అవసరం లేదంటే నేను తెగించా. నేను సరైన దారిలో వెళ్తున్నప్పుడు నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఐఎమ్ రెడీ ఫర్ దట్. ఉంటే అనాథాశ్రమంలో ఉందాంలే, ప్రపంచంలో ప్లేసే లేదా అన్నట్టు వెళ్ళాను. మళ్ళీ వెళ్ళి తీసుకొని రాగానే ఇంటికి సైలెంట్ అయిపోయినారు అందరూ. ఫస్ట్ టైం నా లైఫ్ మెడిటేషన్ క్లాసెస్కి. ఎందుకు అంటే చాలా భయపడేదాన్ని సార్. నేను చేస్తే పేరెంట్స్ ఏమంటారేమో, వద్దంటున్నారు అని ఇలాగే ఉండిపోదాము అని అనుకున్నా. ఎప్పుడైతే వాళ్ళు తిట్లు ఆపడం కానీ స్కోల్డింగ్స్ ఆపేశారో అప్పుడు ఇంకా ఎక్కువ గోల్స్ పెట్టేసుకున్నాను. ధ్యానశక్తి ఆబ్వియస్లీ, పవర్ ఆఫ్ థాట్ ఆబ్వియస్లీ సార్. నేను చేస్తాను, నాకు అన్ని సరిగా ఉన్నాయి, నాకు అన్ని సపోర్ట్ చేస్తున్నాయి అనుకొని అప్పుడు ఎన్నో క్లాసెస్ తీసుకోవడం జరిగింది 2 years వరకు. 2022లో ధ్యాన మహాయజ్ఞంలో మరి 11 రోజులు అప్పుడే నా డిగ్రీ కంప్లీట్ అయింది. అక్కడికి వచ్చి అక్కడ లైక్ భిన్నంగా ఆలోచించు స్టాల్లో బుక్స్ ఎన్నో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అప్పుడు ఇంకా ధైర్యం వచ్చింది. ధ్యానంలో ఇంత వేల మంది ఉన్నారా, ఇంత ధైర్యంగా జీవిస్తున్నారా, అక్కడ ఎంతోమంది మనం నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు, యంగ్ వచ్చారు, చిన్నపిల్లలు వచ్చారు, ప్రెగ్నెన్సీస్ వచ్చారు, ఆల్రౌండర్ అందరూ. మరి ఇంకా ధైర్యం వచ్చింది. మరి 2023 నా జీవితం మార్చేసింది. ఒక్కటే తిరుగుడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మొత్తం హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తెలుగు లాంగ్వేజెస్లో క్లాసెస్ తీసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత 7 స్పిరిచువల్ లాస్ ఆఫ్ సక్సెస్ అనేది నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యింది. లైక్ ప్రకృతి ఉమామహేశ్వర్ ఇది ఆడియోస్ చేశారు అప్పట్లో. అది వింటూ నేచర్లో ఎక్కువ ఉంటూ హైదరాబాద్కి రావడం అనేది జరిగింది. మరి ఇప్పటికే ఎంతోమంది కోచింగ్ సెంటర్స్లో కోచింగ్ తీసుకుంటుంటారు, నా ఫ్రెండ్స్ కూడా ఉంటారు. మరి నాకు జాబ్ వస్తుందా అన్న అనుమానంతో రావాలి. ఖచ్చితంగా నాకు జాబ్ వస్తుంది. వస్తే మంచిదే, రాకపోతే ఇంకా మంచిది. 1 month నేను ఉంటా. జాబ్ వచ్చిందంటే హైదరాబాద్లో ఉంటా, లేదంటే ధ్యాన సాధన చేసుకుంటా మళ్ళీ ఇంటికి పోయి. నా ఇంటికే కదా నేను పోయేది, భయపడ్డం ఎందుకు అనుకొని హైదరాబాద్కి 2023లో రావడం అనేది జరిగింది. విత్ ఇన్ ఏ వీక్లో టాప్ కంపెనీ విప్రోలో నాకు జాబ్ రావడం అనేది జరిగింది సార్. సో ఆ తర్వాత అర్ధరాత్రులు కూడా తిరిగితే, రాత్రిపూట బయటికి పోతే భయపడే నేను ఈరోజు అర్ధరాత్రి ఆఫీస్ నుంచి వస్తాను, లైక్ కమర్షియల్ లొకేషన్లో ఉంటాను. ఎవరిని చూసినా భయం లేదు. ఎందుకు భయపడాలి? ఏ తప్పు చేస్తున్నానని భయపడాలి? భయం ఎందుకు వస్తుంది? చనిపోతానేమో, చంపేస్తారేమో. 2 reasons.
చనిపోతానేమో, చంపేస్తారేమో. చంపేసే అంత ధైర్యం తనకుంటే నువ్వెందుకు చచ్చిపోతావు? నీకు కూడా అంతే ధైర్యం ఉండాలి, పోరాడు ఏదైనా సరే అంతే. సో బెస్ట్ డైలాగ్ ఉంటుంది, అది నాకు పేరు తెలీదు. నీకు వీలైతే పరిగెత్తు, లేకపోతే నడుచు, లేకపోతే పాకుతూ వెళ్ళు, కానీ ప్రయత్నం చెయ్యని. సో అలా ప్రయత్నం ఆపొద్దు. ఎందుకు భయపడాలి? నీ ఆలోచన ఎందుకు నీకు భయం వస్తుంది? అయ్యో అమ్మాయి కదా అని చిన్నప్పటి నుండి చెప్పిన ఆ ప్రీ కండిషన్స్ ని కొంచెం స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా సో అలా ధైర్యంగా ఎవరైనా సరే, నేను బిలీవ్ చేసేది అబ్బాయా అమ్మాయా కాదు, నువ్వు ఒక మనిషివి. అది ఏదైనా సాధించాలి అనుకుంటే దాని మీదనే ఫోకస్ చెయ్యి. ఎవరేమన్నారు, వేరే వాళ్ళ అనుభవం ఎలా ఉంది నీకు అనవసరం. లైక్ అప్పట్లో హైదరాబాద్ లో ఎన్నో బ్రేకింగ్ న్యూస్లు వచ్చాయి, జాగ్రత్త. నాకు ఎవరైనా జాగ్రత్త అన్నారు అనుకో, వాళ్ళు డిలీట్ చేసేస్తారు లైఫ్ లో నుంచి. జాగ్రత్త అనేది విన్నానా, డిలీట్ చేసేస్తాను నేను. ఎందుకు? అప్పుడు ఇప్పుడు కూడా జాగ్రత్తలు చెప్పొద్దు. అలా అని కేర్లెస్ నేను అనట్లే. అది వేరే వాళ్ళ అనుభవాల వల్ల నీ జీవితంలో ఇది జరుగుతుంది. ఆ నెగటివిటీ వద్దు, ఆ వినేది వద్దు. రైట్. ఇప్పుడు 2023లో జాబ్ రావడం జరిగింది, నీలో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. పేరెంట్స్ లో ఎలాంటి సపోర్ట్ దొరికింది? ఇప్పుడు తిరుగులేదు అని చెప్పాలి. అసలు వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ యొక్క నమ్మకం, వాళ్ళ యొక్క ఇది ఇప్పటికీ ఫోన్ చేయరు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మా అమ్మకి చెప్పాలి, మా నాన్నకి చెప్పాలి. ఆఫీస్లో ఇప్పటికీ ఎంతో మంది ఎక్స్పీరియన్స్ ఉన్నారు, 30-40 years. ఎక్కడికైనా వెళ్దామని అడిగితే మా అమ్మని అడగాలి, మా నాన్నని అడగాలి అంటారు. అలానే నేను వాళ్ళని జడ్చాను. కానీ మా పేరెంట్స్ నీ ఇష్టం నాన్న, లైక్ నీకు అన్ని తెలుసు. ఒకప్పుడు నీకేం తెలీదు, జాగ్రత్తగా ఉండు, నువ్వు అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు అన్న వాళ్ళు. ఎందుకంటే మా అన్న కావచ్చు, నాన్న కావచ్చు, అమ్మ కావచ్చు, వాళ్ళు చూసారు సార్ ఇంత ధైర్యంగా జీవిస్తుంది ఏంటి. ఎక్కడో హిమాలయస్ కి మొత్తం మా విలేజ్ లోనే ఫస్ట్ పర్సన్ ఫ్లైట్ ఎక్కిన పర్సన్ మా అన్న. నీకేందవుతుంది బోర్డి, నీకు చదువు తప్ప ఏం రాదు, ఊర్లో తప్ప నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. మా నాన్ననే చెప్పారు సార్, నువ్వు ఇక్కడే ఉంటావు, నువ్వు ఎక్కడికి వెళ్ళవు. మరి ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చాను, మరి హిమాలయస్కి వెళ్ళాను, ఇంకా మా నాన్నకి నమ్మకం వచ్చేసింది, నా కూతురు ఎక్కడైనా ధైర్యంగా జీవించగలదు. సో మా అన్ననే స్టేటస్ పెట్టారు, సక్సెస్ అనేది మనం కొనలేము, సాధించడం వల్ల వస్తుంది. నా చెల్లెలు సాధించింది ఈరోజు అని. మరి విలేజ్లో ఒక ప్రౌడ్ మూమెంట్ అనేది నాకు ఉంటుంది. నేనేం సాధించాను అని ప్రపంచానికి తెలియకపోయినా నా ప్రపంచానికి తెలుసు నేనేంటి, నేను ఎంత ధైర్యంగా జీవిస్తున్నాను అని. చాలా చాలా ఫ్రీడమ్ వచ్చింది. ఎంత సాధించినాము కాదు ఆశ, అప్పటి నుండి అంత లో లెవెల్ వైబ్రేషన్ నుండి ఒక స్థాయికి వచ్చి ఫ్యామిలీయే సపోర్ట్ చేయడం అనేది గ్రేటెస్ట్ అచీవ్మెంట్. చాలా ఫ్యామిలీ అర్థం చేసుకొని సపోర్ట్ చేశారు ఒక అమ్మాయికి అంటే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. వండర్ఫుల్. సో ఇది అసలు సీసలైన జర్నీ. మరి ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకున్న స్టెప్స్ ఏంటివి, చేసిన ప్రాక్టీసెస్ ఏంటివి, రెగ్యులర్ ప్రాక్టీసెస్ ఏంటివి, అలా ధైర్యంగా ధైర్యం వచ్చింది ఒకసారి బాగానే ఉంది, దాన్ని కొనసాగించాలంటే రెగ్యులర్ ప్రాక్టీసెస్ అవసరం కదా. ఏమేం ప్రాక్టీసెస్ చేయాలి? సో బెస్ట్ థింగ్ ఏంటి అంటే, ఫస్ట్ తీసుకున్న స్టెప్ నేను ఎక్కువగా అంటే శక్తి అనేది చాలా అవసరం. శక్తి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నా. లైక్ మెడిటేషన్ సెంటర్స్ కావచ్చు, నేచర్ కావచ్చు, మరి మెడిటేషన్ ఎక్కువ చేయడం, దాని మీద నేను ఫోకస్ చేస్తున్నా. ఒక 41 days 2 months అంతే. ఆ తర్వాత ఇంకా మొత్తం టు ట్రావెల్ ఆల్ ఓవర్ వరల్డ్ తిరగాలి. నేను ఇన్ని కష్టాలు ఉన్నాయిరా బాబు అన్న ప్రతి ఒక్కరికి కష్టం అనేది జీవితంలో లేదు. ధైర్యంగా ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో ఆ తర్వాత ఏది నీకు కష్టం రాదు. ఎందుకు అంటే రీసెంట్గా నాకు జస్ట్ 1 day బ్యాక్ సెట్, నేను 2 days అయింది నిద్రపోక. రావడానికి నడవడానికి కూడా చేత అవ్వట్లే, రూమ్మేట్తో ప్రాబ్లం ఉంది నాకు. అంటే ఎలా చేయాలి, షూట్ ఉంది కదా ఎలా చేయాలి అని నడవలేకపోతున్నా, పట్టుకొని వస్తున్నా, మెట్రో స్టేషన్ వరకు కూడా రాలేకపోయినా. మరి ఎలా ఏమి నీకు ఇచ్చిన ఎనర్జీ ఏది అంటే తపన, ధైర్యం, చెయ్యాల్సిందే, వెళ్దాం అక్కడి వరకు, పడిపోతే అప్పుడు చూసుకుందాం అని చెప్పేసి. సో అలా ఫస్ట్ థింగ్ మెడిటేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నా. ఇన్స్పిరేషన్గా ఒక స్టెప్ అయితే తీసుకున్నాను సార్, ప్రపంచం అంతా తిరగాలి, యువతకి నేను ఇన్స్పిరేషన్గా ఉండాలి. యువతకి ఉండే ముందు నాకు నేను ఇన్స్పిరేషన్గా నేను జీవించాను అనుకోండి, ధైర్యంగా నేను నా గోల్స్ సాధిస్తే అందరికీ ఖచ్చితంగా మనిషి అన్నవాడు కోరుకునేది ఏంటి అంటే రిజల్ట్ ఏంటి, నువ్వు చేస్తున్నావు, నువ్వు అనుకుంటున్నావు రిజల్ట్ ఏంటి అని. అలా లక్ష్యం పెట్టుకున్న ప్రపంచం అంతా తిరగాలి అని. మరి
ప్రస్తుతానికి నేను తీసుకున్న నిర్ణయం పత్రిజీ విజ్డమ్ ఫౌండేషన్ గ్లోబల్ అన్న ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా కావచ్చు, మరి పత్రిజీ సమాధానాలు అనే పుస్తకం కావచ్చు, పత్రి సార్ బుక్స్ కావచ్చు, ఆ నాలెడ్జ్ అంతా నేను నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసి ఆ ధ్యాన జ్ఞాన అనుభవాల్ని ప్రపంచం అంతా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ లాంగ్వేజెస్లో పంచాలి అనేది నేను నిర్ణయం తీసుకున్నాను. ఇంకా ఎన్నో యువతకి, ఎస్పెషల్లీ నాలాగా ఎవరైతే ఇలా లో కాన్ఫిడెన్స్తో ఉంటారో వాళ్ళందరికీ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, తిరగాలి, వెళ్ళాలి, చెయ్యాలి, పంచాలి, నా యొక్క అనుభవాల్ని పంచుతూ అలాంగ్ విత్ జాబ్ ఆబ్వియస్లీ అది కావాలి. ఇప్పుడు ఆబ్వియస్లీ ధ్యానం చేసే యువత ఇంకా నేను బయట జెల్ కాలేకపోతున్నాను, ఈ ఎనర్జీతో వాళ్ళతో జెల్ అవుతలేను, వాళ్ళ ఎన్వి పీపుల్ ఉన్నారు, వాళ్ళ యాటిట్యూడ్ ఇలా ఉందని జాబ్లోకి దూరంగా ఉన్న వాళ్ళకి అబ్బో మళ్ళీ ఎలాంటి వైబ్రేషన్ వాళ్ళు వస్తారు, ఈ బాధ్యతలు ఎందుకని పెళ్ళికి దూరంగా ఉన్న వాళ్ళకి వాట్ ఈజ్ యువర్ సజెషన్? సో మెయిన్ కామన్ ఏంటి అంటే సింగిల్ లైఫ్ ఈజ్ బెస్ట్ అంటున్నారు అందరూ. ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ని చంపేసిన వాళ్ళు ఉన్నారు, హస్బెండ్ ని వైఫ్ చంపేసిన వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ లర్నింగ్, అది వాళ్ళ అనుభవం. నీ అనుభవం ఏంటో నువ్వు అనుభవించకుండా, నువ్వు తెలుసుకోకుండా నిన్ను నువ్వు వేరే వాళ్ళ అనుభవం తీసుకొని ఎలా జడ్జి చేస్తున్నావు? నేను ఒకప్పుడు ఇలానే ఉండేదాన్ని సార్, నేను పెళ్లి చేసుకోను, నేను ఇలానే ఉండిపోతా, నేను సన్యాసిని అవుతా అని చెప్పేసి. కానీ ఎప్పుడైతే వై యు ఆర్ టేకింగ్ అదర్స్ ఎక్స్పీరియన్స్ యాజ్ యువర్ ఎక్స్పీరియన్స్, సో నీ ఎక్స్పీరియన్స్ లో నువ్వు కన్సిడర్ చేయకు. మెయిన్ ప్రాబ్లం ఏంటి రిలేషన్షిప్ లో అంటే లాక్ ఆఫ్ ప్రాపర్ రైట్ అండర్స్టాండింగ్. సరైన అర్థం చేసుకునే విధానం, సరైన ఆలోచన విధానం ఒకటి ఉంటుంది, అర్థం చేసుకునే తత్వం లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు వాళ్ళకి లేదు, ఇప్పుడు ఉన్న నువ్వు సరిగా ఉండొచ్చు కదా. ఆబ్వియస్లీ ఇక్కడ గమనించాల్సిన పాయింట్ అది. ఎస్ సార్. ఇప్పుడు సరైన అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు వచ్చి నువ్వు సరిగ్గా ఉంటే ఇంకా లైఫ్ లో థ్రిల్ ఏముంది, నేర్చుకునేది ఏముంది? సో అలా నేను అనుకునేదాన్ని సార్. లైక్ మొన్న వీడియోలో కూడా చెప్పాను, నీకు రాముడు కావాలనుకుంటే నువ్వు ఫస్ట్ సీతను అవ్వాలి. లేకపోతే ఇప్పుడు నా లైఫ్ లో నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే నా లైఫ్ పార్ట్నర్ ఎలాంటి వాడైనా రాని, ఐఎమ్ ఆల్వేస్ వెల్కమ్. ఇట్ డిపెండ్స్ ఆన్ మీ హౌ ఐఎమ్ ట్రీటింగ్, ఇట్ డిపెండ్స్ ఆన్ మీ హౌ మచ్ నాలెడ్జ్ ఐ హావ్. నాకెంత జ్ఞానం ఉంది, నేను ఎలా ప్రవర్తించాలి, నేను నేర్చుకున్న ఎన్ని అనుభవాలు, ఏదైనా నేర్చుకోవడానికి రెడీ అంతే. ఇప్పుడు చాలా మంది అంటారు పెళ్ళైన తర్వాత ఏదో అయిపోయింది, అప్పటి లర్నింగ్స్ అప్పుడు ఉంటాయి, ఇప్పుడు లర్నింగ్ ఇప్పుడు ఉంటుంది. కరెక్ట్, వండర్ఫుల్. సో జాబ్ చేయకుండా ఉండాలన్నా అది ఒక రీజనే తప్ప మన జ్ఞానం ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళాలి, స్టెప్ తీసుకోవాలనేది యువర్ మెసేజ్, రైట్? సో నా ఫైనల్ యువర్ మెసేజ్. సో ఆబ్వియస్లీ ఆల్వేస్ డే టు బి యువర్ సెల్ఫ్ అనే అంటాను. డే టు బి యువర్ సెల్ఫ్. దేనికో ఎవరికి భయపడవద్దు, దేనికి చూసి భయపడవద్దు. నువ్వులా జీవించు, ఈ విశ్వమే నీకు ఉంది. సత్యంతో ధర్మంతో నువ్వు ముందుకు వెళ్తుంటే ఆ యొక్క విశ్వమే నీకు ప్రతి క్షణం నీకు తోడుంటుంది. నాకు ఉంది, ఉంటుంది కూడా. సో ఆ నమ్మకం నాకు ఉంది. సో ఆల్వేస్ బీ విత్ యువర్ సెల్ఫ్, బీ యూ అని చెప్తా. డోంట్ కాపీ పేస్ట్ ఎనీ వన్స్ లైఫ్, బీ యూ. ఇది అల్టిమేట్. ధర్మముతో సత్యముతో, ఇది కార్డినల్ ప్రిన్సిపల్స్. ధైర్యంతో ఉండడం అంటే విచ్చలవిడిగా కాదు అనేది కూడా యూ హ్యావ్ కవర్డ్ ఇన్ ద మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ ఆశా. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. విన్నాం కదా ఏం జరుగుతుంది సూసైడ్ చేసుకుంటే. ఎక్కడ ఆపావో అక్కడి నుంచే బిగిన్ అవుతుంది, వెళ్ళిపోతే మళ్ళీ బిగిన్ అవుతుంది స్టోరీ. ఒకవేళ తిరిగి వెనకకు వస్తే ఏమవుతుందో, తను చూసిన ఇన్సిడెంట్ ఎంతోమందిని చూస్తున్నాం కదా, ఏమైనా బాడీలో ఇబ్బంది వస్తే అప్పుడు ఎలాగా. కాబట్టి అది ఫైనల్ సొల్యూషన్ కాదు. సరే ఇక్కడి నుంచి కొత్తగా జీవిద్దాం. అలాంటి ఆలోచన వచ్చింది అంటే నీవు కొత్తగా జీవించవచ్చు, ఇంకా ధైర్యంగా జీవించవచ్చు అనేదే లోపల ఆత్మ అందించే మెసేజ్ లాగా తీసుకోవాలనేది మనం ఆశ నుంచి నేర్చుకున్నాం, రైట్? మీకు ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇంట్లో చెప్పితే వినేవాళ్ళు లేరనో బయట అనేవాళ్ళు ఉన్నారంటే ఓకేనే, మరి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా ఆన్లైన్లో. ఇంట్లో కూర్చొని సోషల్ మీడియాలో చూసిన పిక్ కూడా తనను ఇన్స్పైర్ చేసింది. సోషల్ మీడియాను చూసే యూత్ మీరు మోటివేషనల్గా చూడండి, మరి మీకు యూజ్ అయ్యేటి ఎన్నో ఉన్నాయి కదా, అది చూసి రావాలి, రైట్? సో తను అంటే జాబ్ చేస్తూ కావలసిన జాబ్ వస్తుంది కాదు, నాకు వచ్చి తీరుతుంది అంటే ఏంటి? తను సాధన చేసి తన జ్ఞానాన్ని పెంచుకున్నప్పుడు
నాకున్న జ్ఞానం ఇంకా ఎంతమందికి అందించాలి అన్న థాట్తో ఉన్నప్పుడు తను అద్భుతమైన జాబ్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. నేను ఇలాగే ఉంటా, జాబ్ నేను పెళ్లి చేసుకోను అన్న ఆ థాట్ నుంచి నాలెడ్జ్, సరి అయిన అవగాహనతో ఉన్నప్పుడు మనం ఎక్కడున్నా ఎవరితో ఉన్నా అద్భుతంగా హాయిగా జీవించవచ్చు అనేదే ఆశ లైఫ్ జర్నీ నుంచి తెలుసుకున్నాం. ఇక ఫైనల్గా నువ్వు సత్యముతో ధర్మముతో ఉన్నప్పుడు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. యూనివర్స్ ఎప్పుడు నీతోనే ఉంటుంది. ఎవరు ఒంటరి కాదు అనేదే ఆశా లైఫ్ నుంచి తెలుసుకున్నాం. ఒక్క అడుగు ముందుకేయండి, ఎన్నో అడుగులు మీకు విశ్వం ఏపిస్తుంది అనేదే వారి లైఫ్ నుంచి తెలుసుకున్నాం. ఈ లైఫ్ ఇన్స్పిరేషన్ నుంచి అందరూ కూడా అద్భుతంగా హాయిగా జీవించాలని, ఎలాంటి థాట్ వచ్చినా వెంటనే ఆగి ఇలాంటి వీడియోస్ ఎన్నో ఉన్నాయి, అవి చూడాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.